ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం నడుస్తోంది. రంజాన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉపవాస దీక్షలు, ఎంతో భక్తితో శ్రద్ధతో చేసే ప్రార్థనలు. అయితే వాస్తవానికి అన్ని మతాల్లో ఈ ఉపవాసం చేసే ఆచారం కనిపిస్తుంది. పుణ్యం కోసం చేసేవాడిని మినహాయిస్తే కొందరు బరువు తగ్గి సన్నగా, నాజూగ్గా తయారవ్వాలని కూడా ఉపవాసం చేస్తూ ఉంటారు. అయితే ఉపవాసం నేపథ్యమైన దీనివల్ల లాభాలు మాత్రం అనేక ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఉపవాసం ఉండడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మనం తిన్న ఆహారంను జీర్ణం చేసి జీర్ణ వ్యవస్థల భాగాలకు ఉపవాసం వల్ల విశ్రాంతి దొరుకుతుంది. దీనివల్ల శరీరంలోని వివిధ రకాల ద్రవ్యాలు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఉపవాసం అనే ఈ సాంప్రదాయం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపవాసం పొందుతారు. శరీరంలో క్లెన్సింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఉపవాసం శరీరంలోని ఎంజైమ్ వ్యవస్థపై ప్రభావం చూపి శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. ఆర్థరైటిస్, రుమటాయిడ్ సమస్యలు తగ్గుతాయి. ఉపవాసం వల్ల ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. బరువు తగ్గిస్తుంది. బరువు తగ్గలేని వారికి ఉపవాసం చేయడం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే ఉపవాసం వల్ల మనం తీసుకునే ఆహారం అలవాట్లు, జీవనశైలి వీటన్నిటిలో మార్పులు వస్తాయి. పైగా శరీరంలోని కొవ్వు కూడా కరుగుతుంది. కాబట్టి బరువు తగ్గే అవకాశం ఉంటుంది. టాక్సిన్ తొలగిపోవడంతో చర్మం మెరుగుస్తుంది. ఉపవాసం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. అనారోగ్యాలు దూరం అవడమే కాకుండా చర్మం కూడా మెరుస్తూ కనబడుతుంది. ఎనర్జీ పెరుగుతుంది. ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని శక్తి తగ్గుతుందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. పైపెచ్చు మనకి ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు ఏర్పడిన విష పదార్థాలు ఉపవాసం చేయడం వల్ల తొలగిపోయి శరీరంలో చురుకుదనం, ఉత్సాహం పెరుగుతాయి. ఫలితంగా శక్తి స్థాయిలు కూడా పెరుగుతాయి. హైపర్ టెన్షన్ తగ్గుతుంది. ఉపవాసం చేయడం వల్ల శరీరంలో మెటబాలిక్ రేటు పెరుగుతుంది. రక్తంలో ఫ్యాట్ లెవెల్స్ కరుగుతాయి. దాంతో హై బ్లడ్ ప్రెషర్, ఇతర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. చెడు అలవాట్లకు దూరంగా ఉండవచ్చు. రంజాన్ మాసంలో ఉపవాసం వల్ల స్మోకింగ్, డ్రింకింగ్ వంటి చెడు అలవాట్లను దూరం చేసుకోవచ్చు. ఒక్క నెల రోజులు కఠినంగా ఉండడం వల్ల ఈ అలవాట్లు పూర్తిగా దూరం చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఉపవాస సమయంలో ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్కు దూరంగా ఉంటారు. ఇది బ్లడ్ ఫ్యాట్ లెవెల్స్ను తగ్గిస్తుంది. దాంతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థకు మంచిది. ఉపవాసం ఆరోగ్యానికి మంచిది కదా అని రోజు చేస్తామంటే ఆరోగ్యం పడవైపోతుంది. కాబట్టి సాధారణంగా వారానికి ఒకసారి ఉపవాసం ఉండడం మంచిది. ఒకవేళ దీక్షల వంటి సందర్భాల్లో ఒకటి కన్నా ఎక్కువ రోజులు చేయాల్సి వస్తే రోజంతా ఏం తీసుకోకుండా ఉండకుండా పండ్ల పళ్ళ రసాలు, సలాడ్స్, నట్స్, పచ్చి కూరగాయలు ఇలా ఏవైనా లైట్గా తీసుకుంటే ఆకలికి తట్టుకోలేని వారికి సౌకర్యంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు ఇది మంచిది. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.